ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు శని ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, అలాగే మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడును చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు అధికంగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజున అనేది వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని ముందు ఏదైనా సరే ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారికి అంశంలో జరిగిన మీ యొక్క నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజున అనేది ఒక అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారి జీవితంలో మేలకవలు నేర్చుకునే అవకాశాలు మీ యొక్క ముందుకు రాబోయే అవకాశం సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి కొన్ని విషయాలను అయితే తీసుకోబోతున్నారు ఈ రోజు అనేది. అలాగే మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు
ఎవరైనా చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరొక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా నెలకొనబడుతుంది. ఇక మీరు ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా అవకాశం అయితే దొరుకుతుందని అంటే వారికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమినేషన్ అయితే మీరు ఈరోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. భార్యాభర్తల మధ్య ద్వారా మ్యారేజ్ బుల్ల ద్వారా ఒక సంబంధం మీకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకున్నా కానీ ఆలోచించి ఆచిచూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఏకపక్ష నిర్ణయాలు అనేవి మీకు మేలు చేసేవిగా ఉండవని గమనించుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం అనేది వస్తుంది. మీరు అనేది ఆ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మీకు చాలా ఉత్తమం. ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలోకి ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది మీకు చాలా ఉత్తమం. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజున అనేది మిథున రాశి వ్యక్తులకు ఈ విధంగా ఉండబోతున్నాయి. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే మీకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో కూడా ఆలోచించి తీసుకునే సంతకాలు చేయడం చాలా మంచిది. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885444614.